అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి. ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ధనుర్మాసంలో చేసే పూజలకు కోటిరెట్ల ఫలితం వస్తుందని శాస్త్రవచనమైతే ఈ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఈ వస్తువులను దానమిచ్చిన అప్పు ఇచ్చిన 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. ధనుర్మాసంలో పొరపాటున కూడా ఆడవారు ఈ 2 వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు కాదని, ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇస్తే దరిద్రం పట్టి అడుక్కునే స్థాయికి వెళ్లిపోతారు. ఇల్లు నాశనం అయిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ధనుర్మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి దానంగాగాని అప్పుగాగాని ఇవ్వవద్దు. మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణమాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. సూర్యదేవుడు ధనస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలయ్యే భోగ పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకు ఉండే మాసం ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదాదేవి రచించిన తిరుప్పావేని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాదానికి బదులుగా తిరుప్పావేమి పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజులపాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజూ అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో పూజిస్తారు. ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటివారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వయస్సులో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లుగా చేసిన ఏర్పాటు. ఈ మాసంలో హరిదాసులు హరి భక్తులు ఎల్లమందకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతి ముందర గంగరెద్దుల వాళ్లు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. మాసం ముఖ్యంగా విష్ణువుకు చాలా ప్రత్యేకంగా. ఈ నెలలో లక్ష్మీనారాయణ తులసీదళాలతో పూజించడం పుణ్యప్రదమైన పండితులు చెబుతూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తూ ఉంటారు. శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. అందుచేతనే ఈ నెలలో పులగమునుగాని దద్దోజనమునుగాని దేవునికి నివేదించి తినాలని నియమం తెలియజేశారు పెద్దలు. ఈ నెలలో వైష్ణవ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ ఆండల్ పాసురాలు చదువుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తమందు స్వామివారికి పూజలు నిర్వహించి కట్టు పొంగలి, దీనిని ముద్దల అన్నమని పప్పు పొంగలి అని కూడా అంటారు. ఈ కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడుతూ ఉంటారు. ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అనురాశిలోనికి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోనికి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలోనే శ్రీవ్రతం చేయాలి. ఉపనిషత్ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి భగవంతుడే ప్రాప్తించేది. భాగవతమే ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం. పురుషత్ భాషలో ధనస్సు అంటే ప్రాణం. ఇది పరమాత్మను ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేదసారం. నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను గానం చేసి దైవాన్ని చేరింది. అయితే ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో దానధర్మాలను చేయడం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది. పాపకర్మలు తొలగిపోతాయి. ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తి కొద్ది దానధర్మాలు చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైనా మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు. బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని దానంగా ఇవ్వటం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి. వెండిని దానం చేయటం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అలాగే బంగారం దానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు. ధనుర్మాసంలో పండ్లు దానం చేయడం వల్ల సిద్ధిప్రుద్ధులు నేర్చుకుంటారు. ఈ మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ మాసంలో తేనెను దానం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయడం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే కొబ్బరికాయలను ఈ మాసంలో దానం చేయటం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో చేసే దానాలకు ఎన్నో పుణ్యఫలితాలు లభిస్తాయి. కాని
కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా ధనుర్మాసంలో దానం చేయకూడదని కాదని చేస్తే పాపం చుట్టుకుంటుంది. దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, ఈ వస్తువులను దానంగా ఇచ్చిన అప్పు ఇచ్చిన ఇంట్లోనే లక్ష్మీ తుడిచిపెట్టుకుపోతుంది. మరి ధనుర్మాసంలో ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే పండిన అన్నం. అవును, ఎవరికీ ఇవ్వకూడదు అంటే ఫ్రెష్గా వండిన అన్నం కాదు. ఒక పూట వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో ఇంకో పూట పులిహోర చేసి లేదా ఆ అన్నాన్ని తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వకూడదు. చాలామంది ప్రేమన్నం మిగిలిపోతే ఆ అన్నంతో సాయంత్రం ఏదో ఒకటి చేసి పక్కింటి పిల్లలకు పంచి పెడుతూ ఉంటారు. కాని అలా అస్సలు చేయకూడదు. మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఫ్రెష్గా వండిన అన్నంతో ఏదైనా చేసి ఇవ్వండి. అన్నం ఒకటే కాదు, అన్నంతో చేసే ఏ పదార్థాలను అయినా అంటే కట్టు పొంగలి, దద్దోజనం, టమోటా రైస్, ఇలా బియ్యంతో ఏది వండిన దానిని ఒక్క పూట ఉంచి తర్వాత ఇవ్వకూడదు కాదని. అలా ఒక్క పూట వండిన పదార్థాన్ని ఇంకొక పూట ఎవరికైనా ఇచ్చారంటే లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం పడుతుంది, ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి, ఈ ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరేవారికి ఇవ్వకండి. సేమ్ రాత్రికి వండిన పదార్థాలను కూడా మరునాడు ఉదయం ఎవరికీ ఇవ్వకూడదు. ఇది పెద్ద దోషంగా మారుతుంది. వేరేవారికి దానంగా కాని అప్పుగా కాని ఇవ్వకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఈ ధనుర్మాసంలో సాల్టునుగాని గల్లులిగాని రాతి పునగాని దానంగా ఇవ్వకూడదు కాదని. ఇస్తే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం. మీరు ఉప్పును ఈ మాసంలో ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. అప్పటినుండి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. కనుక ధనుర్మాసంలో ఇరిగింటివారికి పొరుగింటివారికి ఉప్పును ఫ్రీగా ఇవ్వవద్దు. కావాలంటే ₹1 తీసుకుని ఉప్పుని ఇవ్వండి, లేదా ఉప్పుకు బదులుగా ఏదో ఒకటి తీసుకుని ఇవ్వండి. అప్పుడు ఫ్రీగా ఇచ్చినట్టు అవ్వదు, ఎటువంటి దోషం కూడా రాదు. రెండిటితో పాటు ఈ ధనుర్మాసంలో గుడ్లు కూడా ఎవరికి దానంగా కాని అప్పుగా కాని ఇవ్వకూడదు. చాలామంది ఇరిగంటివారు పొరుగంటివారు నా గుడ్లు కావాలని అడిగితే ఇంట్లో ఉన్న గుడ్లు ఇచ్చేస్తూ ఉంటారు. కాని పొరపాటున కూడా ధనుర్మాసంలో అలా చేయవద్దు. ఎవరికైనా గుడ్లు దానంగా కాని అప్పుగా గాని ఇస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది, సంపదలన్నీ కూడా హరించకపోతాయి, అడుక్కునే స్టేజ్కి పోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పు చేయకండి. కాబట్టి ఒక పూట నిల్వ ఉంచిన అన్నము, ఉప్పు, గుడ్లు, ఈ 3 పదార్థాలను ధనుర్మాసంలో ఎవరికి అప్పుగా గాని దానంగా ఆడవాళ్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాదని ధనుర్మాసంలో ఈ 3 వస్తువులను ఎవరికైనా సరే ఫ్రీగా ఇచ్చారంటే తర్వాత మీరే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ధనం అరించకపోతుంది. కనుక ధనుర్మాసంలో ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని చేస్తే 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ధనుర్మాసంలో ఈ తప్పులు చేస్తే చాలా పాపం కలుగుతుంది. మరి ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ మాసంలో కొన్ని పనులు మాత్రం చేయరాదని శాస్త్రాలలో చెప్పారు. ఈ ధనుర్మాసంలో ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పుల వలన అంటూ వ్యాధులు వచ్చే ప్రమాదముంది గనుక అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుర్మాసంలో అసలు శుభకార్యాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాలుగాని, గృహప్రవేశాలు కాని, వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం చేసే పనులుగాని ఈ ధనుర్మాసంలో చేయకూడదు. రవి ధనుస్సులో ఉండే ఈ ధనుర్మాసంలో భార్య భర్తలు దూరంగా ఉండాలి. ఈ మాసంలో గోదాదేవి పాసురాలు రచించి పాడుకుంటూ ఉండేది గనుక ఉదయాన్నే లేచి దేవాలయంలో ఎక్కువసేపు గడపాలి, పాసురాలను చదవాలి లేదా వినాలి. అలాగే ధనుర్మాస వ్రతాన్ని పాటించేవారు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి, చింతపండును అస్సలు ముట్టుకోకూడదు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం లేచి చల్లటి నీటితో స్నానం చేయాలి, వేడి నీటితో స్నానం చేయకూడదు, మంచం మీద నిద్రించకూడదు, భూ సైన్యం చేయాలి. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు అంటే వివాహాది ఉపనయనాలు, గృహప్రవేశాలు చేయకూడదు కూడా. ధనుర్మాసంలో వేరే వారితో గొడవలు పడటం కాని, ఒకరిని దూషించటం గాని, అబద్ధాలు ఆడటం కాని, పక్కింటివారితో పొరుగింటివారితో తగాదాలు పెట్టుకోవడం గాని అస్సలు చేయకూడదు. అలాగే ధనుర్మాసంలో వేసే ముగ్గులు పసుపు కుంకుమలు వేయకుండా ఉంటేనే మంచిది. ముగ్గులలో పసుపు కుంకుమ వేయకూడదు కాని గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ వేయవచ్చు. ఒకవేళ ముగ్గుల పసుపు కుంకుమలు వేసిన వాటిని ఎవ్వరూ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు వేయకపోవటమే చాలా మంచిది. ముగ్గురు కాకుండా గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలపై పసుపు కుంకుమ వేసి వాటిని ముగ్గులో పెడితే చాలా మంచిది. ధనుర్మాసంలో ఆడవారి ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవాలి. ఈ మాసం అంతా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో అంటూ వ్యాధులు అవకాశముంది గనుక ఇంటిని చందనవందరగా కాకుండా నీటిగా ఉంచుకోవాలి. ధనుర్మాసంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటేనే మీరు చేసే పూజలకు ఫలితం ఉంటుంది, లేదంటే కష్టాలు ఎదురవుతాయి. కనుక అందరూ కూడా
ఈ తప్పులు చేయకుండా జడలో పూలు పెట్టుకోకూడదు కాని చేతులకు గాజులను మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పక ఈ నియమాలు పాటించాలి. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ఓన్లీ అంటే బంగారం గాజులు మాత్రమే ధరిస్తూ ఉంటారు కాని ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు. నిజానికి బంగారు గాజులు ధరించడం మంచిదే కాని బంగారు గాజులతో పాటు మట్టిగాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టిగాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారం గాజులు ఉన్న వాటితో పాటు మట్టిగాజులు కూడా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టిగాజులు వేసుకోవాలి. ఆ మట్టిగాజుల్లో కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగుగాజులు వేసుకున్న, ఆకుపచ్చటి రంగుగాజులు వేసుకున్న, పసుపు రంగుగాజులు వేసుకున్న, గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగుగాజులు వేసుకుంటే సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది. పచ్చటి రంగుగాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు. ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగుగాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టిగాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగుగాజులుగాని, పచ్చటి రంగుగాజులుగాని, పసుపు రంగుగాజులుగాని ఈ రంగులలో ఉండే గాజులు వేసుకోవాలి. కాని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు, బులుగు కలర్లో ఉండే గాజులు, గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసివేయండి. అలాగే ఆడవారు మట్టిగాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజను మట్టిగాజులు ధరించాలి. అంటే 2 చేతుల గాజులు కలిపితే అరడజను గాజులు అయినా సరే ఉండాలి. చేతికి అరడజను గాజులు వేసుకుంటే చాలా మంచిది. అంటే 2 చేతులకి కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కాని తక్కువ కాకుండా చూసుకోండి. చేతికి అరడజను గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం 2 చేతులకి కలిపి అరడజన్ గాజులైనా సరే వేసుకోవాలి. అంటే ఆ చేతికి ఒక 3 గాజులు, ఈ చేతికి ఒక 3 గాజులు వేసుకోవాలి. ధనుర్మాసంలో ఆడవారు ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా